వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఏం చూపించాలనుకుంటున్నా అంటే, మనం దేవునికి పూలు వాడతాం కదండి. ఒకటేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా మనం పువ్వులు. అందుకోసమే ఇట్లా ప్లాస్టిక్ కవర్లో పెట్టకుండా మనం ఇట్లాంటి డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అది ఎట్లా చేయాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ డబ్బా తీసుకోవాలి, దానికి కోసం టిష్యూ తీసుకోవాలి. టిష్యూ తీసుకొని ఇలా అడుగున వేసుకోవాలండి. ఇలా అడుగున పెట్టుకోవాలి. ఇలా అడుగున పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది టిష్యూ ఎందుకంటే టిష్యూ అనేది వాటర్ను అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, టిష్యూ ఏమైనా పూలలో ఏదైనా వాటర్ వచ్చినా దానికి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం టిష్యూని వాడతాం అనమాట. డైరెక్ట్గా క్లాత్లో దీంట్లో అయితే ప్లాస్టిక్లో అయితే ఆ వాటర్ చూడండి ఎట్లా ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, ఇక చూడండి ఎట్లా వచ్చేస్తుందో వాటరు పైన తేలుకొని ఇగో ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ పైన ఉన్న ఆకులన్నీ పాడైపోతాయి అనమాట. పువ్వులు అనేది ఫ్రెష్గా ఉండవు అనమాట. ఇట్లా ఈ డబ్బాలో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మనం దాంట్లో వేసుకుందాం పువ్వులు. ఇగో అండి, ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవాలండి పువ్వులన్నీ. ఇగోండి అన్నీ అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పైనంగా ఒక టిష్యూ పెట్టాలండి. ఇగోండి పైనంగా టిష్యూ పెట్టేసిన. ఇట్లయితే పైన ఏదైనా వాటర్ ఉన్నా దీనికే టిష్యూకే అంటుతుంది కాబట్టి ఫ్లవర్స్కు టచ్ కాదు కాబట్టి నేను పైనంగా ఇది పెట్టుకున్నాండి. నేను చేసిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా పెట్టుకోవాలి క్యాపు, లూజ్గా పెట్టకుండా గాలి అనేది పోకుండా. నేను క్యాప్కు టైట్ పెట్టేసినండి. నేను చేసినట్టు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, నేను చేసిన పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్.